నేతన్నకు ఏటా 25,000 అంటే చేనేత కుటుంబాలకి ఏటా 25,000 రూపాయలు ఇస్తున్నాం అనేది. ఇస్తున్నాం అంటే ఇస్తాడు అంట, ఇచ్చారు అని కాదు. అసలు ఇదేంటి కొత్తగా ఏమైనా ఉందా? ఇది పాత స్కీమా అంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 డిసెంబర్ 21వ తారీఖున 85,000 చేనేత కుటుంబాలకు 24,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందించారు మొట్టమొదటి ఏడాది. తర్వాత 2020 జూన్లో 24,000, 2021 ఆగస్టులో 24,000, 2022 ఆగస్టులో 24,000, 2023 జూలైలో 24,000, మొత్తంగా 85,000 చేనేత కుటుంబాలకు 5 సంవత్సరాల్లో 1,20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు అందించారు. 2 ఏళ్లు కోవిడ్ ఉన్నా కూడా ఎక్కడా కూడా చేనేతలకి ఆ పథకాన్ని విస్మరించలేదు. చేనేతలకు అండగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నిలబడింది. కానీ చంద్రబాబు నాయుడు గారు 25,000 ఇస్తా అన్నాడు 24,000 ప్లేస్లో. అంటే 2024లో జూలైలో కానీ ఆగస్టులో కానీ ఇవ్వాలి. సో 2024లో ఎగ్గొట్టాడు 25,000. ఇప్పుడు ఆల్రెడీ ఆగస్టు వచ్చింది 2025. సో 25 + 25 50,000 రూపాయలు ఏదైతే చేనేత కుటుంబాలకి ఈ ప్రభుత్వం బాకీ ఉంది. కానీ వీళ్ళు ఆల్రెడీ ఇప్పుడు 25,000 ఇచ్చేస్తున్నాం, 25,000 పండగ చేసుకుంటున్న టైప్లో వార్తలు రాసి, అంటే జనాల మధ్యలో వీళ్ళు ఇచ్చేసారేమో చంద్రబాబు నాయుడు గారిని సంక్షేమం అందిస్తున్నారేమో జనాలు మభ్యపడే విధంగా వీళ్ళు హెడ్డింగ్లు పెడతారు. ఆయన కూడా అలానే చెప్తాడు.